మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రీగివ్ అవే పెడదామని చెప్పాను కదా, అది లైవ్ అనేది ఈరోజు నైట్ 9 గంటలకైతే నేను లైవ్ తీస్తాను. 9 ఆర్ 8 నుండి 9 మధ్యలో అయితే నేనైతే లైవ్ తీస్తాను. లేదు అంటే కొంచెం 4 to 5 ఈ మధ్యలో అయితే తీస్తాను లైవ్. ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉండండి. చాలామంది కామెంట్స్ ఏం చేస్తారంటే మనం గివ్వేస్ పెడతాం, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వట్లేదని అయితే ఫేక్ గివ్వేస్ అని అయితే చెప్తున్నారు. బట్ అదైతే కాదు, మన జెన్యూన్ గివ్వేస్ చాలా పెట్టాము, అవి ఎవరికి తెలీదు. బట్ తిడతారు, పార్టిసిపేషన్ చేస్తారు. నాకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుంది కదా, తిట్టినోళ్ళకి ఇవ్వాలని అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. నన్ను తిట్టినోడికి నేను ఎందుకు ఇస్తాను అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, తిట్టినోడికి మళ్ళీ పెట్టాలనిపిస్తుందా చెప్పండి? అంతే, నాకు కూడా అలానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏదేమైనప్పటికీ మన సబ్స్క్రైబర్స్ తిట్టిన పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడినా ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్కి నేను గివ్వేస్ పెడతాను, జెన్యూన్గానే ఇస్తాను. కాకపోతే నేను ఇప్పటికీ చెప్తున్నాను, నా ఛానల్లో లేట్ ఉంటుంది, ఏదైనా లేట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఫాస్ట్గా వేయచ్చు కదా అని. నేను ఈ ఫిష్ బిజినెస్ పార్ట్ టైంగా చేస్తున్నాను, ఫుల్ టైం కాదు. అండ్ రెండో పాయింట్ ఏంటనంటే, నేను షాప్ ఇక్కడ ఉంది, నాకు పాల్గొండలో షాప్ ఉంది. మనకి బ్యాంగిల్ స్టోర్ మెయింటైన్ చేయాలంటే స్టాక్ తెచ్చుకోవాలి, ఎవరి మంత్ కస్టమర్స్ని మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ సర్దుకోవాలి, నీట్గా తుడుచుకోవాలి, చాలా పనులు ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించింది. అండ్ ఎప్పటికప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొస్తుండాలి. ఇందులో మనకి ఫ్యాన్సీ ఉంటుంది, మళ్ళీ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ బొమ్మలు ఉంటాయి, టాయ్స్ ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని ఎప్పటికప్పుడు అయిపోతుంటే అప్గ్రేడ్ చేస్తుంటాము. ఒక పక్క కస్టమర్స్ మేనేజ్ చేస్తుంటే ఈ పని ఉంటుంది. ఒక పక్క ఫామ్ క్లీనింగ్స్, మార్నింగ్ 2 hours, నైట్ 2 hours నేను ఫామ్ క్లీనింగ్ చేయడానికే ఇంకా కేటాయించేస్తాను. బేబీస్ని సపరేట్ చేయడము, బేబీస్ని గ్రో చేయడము, అండ్ అదే కాకుండా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మేనేజ్ చేస్తూ నేను గివ్వేస్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నానంటే కొంచెం లేట్ ఉంటుంది. బట్ మీరు కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి. ఓపిక లేదు అని అంటే పార్టిసిపేషన్ చేయకపోవడం బెటర్ అని నేను అంటాను. అండ్ అదేవిధంగా మనకి ఒక్క ఫిష్ ఛానలే లేదు, వ్లాగింగ్ ఛానల్ ఉంది, అది కూడా మెయింటైన్ చేయాలి. ఇవి కాకుండా నేను గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తాను, అంటే యూట్యూబర్స్కి థంబ్నైల్స్ చేస్తుంటాను. సో మీకు తెలిసిందే కదా, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు నేను కూడా రకరకాల పనులు చేస్తుంటాను, అందులో ఇది ఒకటి. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. తిట్టేవాళ్ళు తిట్టండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు తిట్టినా పొగిడినా ఏం చేసినా ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ. సో వాళ్ళకి గివ్వేస్ ఇస్తాను, అండ్ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను, ఇవ్వడమైతే పక్క. నా నుండి మీకు ఎప్పటికీ అన్యాయం జరగదని నేను అనుకుంటున్నాను. మీరు లేట్ అవ్వడం వల్ల నన్ను మీరు ఫేక్ గాళ్ళు, మీరు ఇవ్వరు, మీరు ఇది అది అని చెప్పి మాట్లాడకండి, కొంచెం బాధగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు మర్చిపోకుండా లైవ్లోకి వచ్చేయండి. 4 to 5 అయినా పెడతా, లేదు అంటే 8 to 9 అయినా పెడతా. ఈరోజే లైవ్. సో ఈరోజు అంటే సాటర్డే 26th. సో మర్చిపోకుండా లైవ్లోకి వచ్చింది. గివ్ అవేస్ అయితే తీద్దాం. వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు, సో వాళ్ళ బ్యాడ్ లక్.